ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొంతమంది సాధారణంగానే ఫిట్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఫిట్నెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే కోర్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయట కదా. ఆ వర్కౌట్స్ ఏంటో ఒకసారి చూపిస్తారా? ఈ పొట్ట భాగంలో కొవ్వు కరిగి మందం తగ్గినప్పటికీ అది ఇంకా పల్చగా అవటానికి, పొట్ట ఏమాత్రం లేకుండా ఫ్లాట్ గా అవటానికి, నడుము చుట్టుకొలత బాగా తగ్గటానికి ఈ కోర్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు కూడా చేసి ఆ రకమైన షేప్ తెచ్చుకోవచ్చు. అందుకని అవి సులభంగా స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా బాగా చేయొచ్చు. చూడండి, అవి బరువుని కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడే కోర్ వర్కౌట్స్ 4-5 రకాలుగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి 2 పాదాలని మడవ అనకుండా వేళ్ల మీద లేపేసి, ఇప్పుడు చూడండి కాళ్ళని అట్లా ఫోల్డ్ చేస్తూ ఆల్టర్నేటివ్ ముందు కుడికాలు మోకాలు నేల కానిస్తే ఎడమకాలు స్ట్రైట్ గా ఉంటుంది, ఎడమకాలు మోకాలు బెండ్ చేసి నేల కానిస్తే కుడికాలు స్ట్రైట్ గా ఉంటుంది. కోర్ వర్కౌట్ ఎట్లా చేయగలిగితే సీటు భాగానికి, తొడల భాగానికి బాగా మంచిది. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కి ఇది చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ఆ తర్వాత శరీరాన్ని అట్లాగే ఉంచేసి ఈసారి కుడి కాలుని అట్లా మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేసి మోకాలు కుడి చేతి వరకు రానివ్వాలి. నెక్స్ట్ ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు ఎడమ చేతి వరకు వచ్చేట్టు రానివ్వాలి. ఇట్లా చేయటం ద్వారా తొడలు, సీటు భాగాల్లో ఉండే పిక్కల భాగాల్లో ఉండే కొవ్వు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక 10-15 రౌండ్స్ చేస్తే మంచిది. ఇక 3వ వ్యాయామం, సీటు నడుము భాగం ఆనిచ్చి 2 మోక చేతుల్ని నేల మీద ఆనిచ్చి మనం అట్లా కూర్చున్న తర్వాత కాళ్ళను పైకి లేపేసేసి ఒక కాల్ని చాపేస్తాం, మరో కాల్ని ముడుస్తాం. ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్, చాపటం ముడవటం, చాపటం ముడవటం. ఇట్లా ఇదే రకంగా చేయటం ద్వారా తొడలు, పిక్కల భాగాల్లో ఉండే కొవ్వుని కరిగించడానికి ఇది చాలా మంచి వ్యాయామం. ఇప్పుడు నౌకాసన ఎక్సర్సైజ్ ని మనం 4వదిగా చూడబోతున్నాం. 2 చేతులు కాళ్ళకి ఇరువైపులు అట్లా ఉంటాయి. కాళ్ళని చాపేయాలి. తలా ఛాతీని పైకి తీసుకెళ్లి చేతుల మధ్యలో కాళ్ళు ఉండేటట్టు అట్లా మూమెంట్ చేస్తూ అటు కాళ్ళని చాపటం, ముడవటం చేస్తుంటాం అన్నమాట. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కువ ఫలితాన్ని కింద పొట్ట, పై పొట్ట తగ్గటానికి, బాగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవటానికి ఈ నౌకాసన ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా అట్లాగే శరీరాన్ని ఇందాక నౌకాసన పోజులోనే పెట్టి కాళ్ళని కొద్దిగా ఫోల్డ్ చేస్తాం. నడుమును ట్విస్ట్ చేయాలి. చేతుల మూమెంట్ చూడండి, కుడివైపుకి ఎడమవైపుకి అట్లా ట్విస్ట్ చేస్తూ ఇటు అటు, అటు ఇటు అట్లా ట్విస్ట్ చేస్తూ స్పైనల్ ఎక్సర్సైజ్ లాగా చేస్తాం అన్నమాట. ఇలా చేయటం ద్వారా వీపు భాగానికి, నడుము భాగానికి బాగా కొవ్వు తగ్గటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాల్సిన వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, రోజు ఒకే రకమైన వ్యాయామాలు కొన్ని రోజులు, కొన్ని నెలల తరబడి చేస్తే కొద్ది రోజులే మీకు కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. ఆ తర్వాత అదే వ్యాయామాలు కొనసాగించిన రిజల్ట్ ఉండదు. కాబట్టి ఒక వారం రోజులు, 10 రోజులు ఒక రకం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక వారం, 10 రోజులు వేరే రకాలు చేయాలి. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వెరైటీస్ అట్లా మార్చుకుంటూ వెళితే రిజల్ట్ బాగా ఎప్పుడు వస్తూ ఉంటుందని మరవకండి. అందుకని ఇట్లాంటి ఇమీడియట్ గా మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి రీజన్ ఏమిటంటే, మ్యాంగోలో మ్యాగ్నిఫెరిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మామిడికాయ తొక్కల్లో ఉండే మ్యాగ్నిఫెరిన్ ఈ రకంగా బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించుకోవటానికి, టీ రూపంలో త్రాగటానికి అవకాశం ఉంది. అందుకని ఇది హెల్దీ టీ, అవి అన్హెల్దీ టీలు. అందుకని ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే మంచిది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.